ఉత్తరాంధ్రకు కీలకమైన పట్టణం ఏదైనా ఉందంటే విశాఖపట్నం అని చెప్పుకోవచ్చు. విశాఖపట్నం రైల్వే డివిజన్‌లో ఒక అరుదైన ఘటన అనేది చోటు చేసుకుంది. దేశంలోనే తలమానికంగా విశాఖ రైల్వే అనేది ఉంది కూడా. దీని నుంచి లక్షలాది మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకి వెళుతూ ఉంటారు. అయితే విశాఖలో మొదటిసారిగా ఆర్‌పీఎఫ్ విభాగం ఆధ్వర్యంలో ఒక రోబో కాప్‌ని అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రోబో కాప్‌లో ఒక చిప్‌ని కూడా అమర్చారు. అదేంటంటే ఈ విశాఖ రైల్వే స్టేషన్‌లో ఏమైనా గనక వెంటనే అసాంఘిక ఘటనలు గనక లేకపోతే ఏదైనా పొరపాటు జరిగినట్లయితే ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా అది వెంటనే కూడా స్పందించేలాగా ఒక చిప్‌ని అనేది ఏర్పాటు చేయటం జరిగింది. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఏలైనా పొరపాట్లు ఏదన్నా రైల్వే స్టేషన్ పరిధిలో జరిగినప్పటికీ కూడా వెంటనే కూడా అది స్పందించేలాగా ఒక చిప్‌ని తయారు చేసి ఆ రోబో కాప్‌లో పెట్టడం జరిగింది. సో, ఈ నేపథ్యంలో భద్రతకు ఒక కీలకమైన అడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకోకుండా ఈ రోబో కాప్ పనితీరనేది విశాఖ రైల్వే స్టేషన్‌లో ఉండబోతోంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రోబో కాప్ పేరు కూడా ఒకటి పెట్టడం జరిగింది. అర్జున్‌గా ఈ రోబో కాప్‌కి నామకరణం చేయడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్‌లు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా ఈ రోబో కాప్ అనేది పెట్టిన దాఖలాలు ఎక్కడా కూడా లేదు. దేశంలోనే మొదటిసారిగా రోబో కాప్ సేవలను మన విశాఖ రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. అయితే దీని పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేది చూసిన తర్వాత మిగతా రైల్వే స్టేషన్స్‌లో కూడా దీన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే దేశానికే తలమానికంగా ఇప్పటి వరకు కూడా ఎక్కడా లేని విధంగా రోబో కాప్ అనేది విశాఖ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఒకంత దీనిని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే రోబో అంటేనే చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఒక రోబో కాప్‌ని అక్కడ ఏర్పాటు చేయడంతో అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా దానిని చాలా ఆసక్తిగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఆసక్తిగా దాన్నంతా కూడా తిలకిస్తూ ఉన్నారు. మొత్తానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా ఇక్కడ రోబో కాప్ అనేది సేవలైతే అందించనుంది. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పటికీ వెంటనే కూడా అది ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఇక్కడైతే ఒక రోబో కాప్‌నైతే ఆర్‌పీఎఫ్ సిబ్బంది అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇది విశాఖలోనే ఒక తలమానికంగా ఉండబోతుంది. ఎందుకంటే దేశంలోనే ఎక్కడా లేదు కాబట్టి మొదటిసారి ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి మొత్తానికి చూసుకున్నట్లయితే దీనికి రక్షణకైతే విశాఖ రైల్వే స్టేషన్ రక్షణలో ఇది కీలక అడుగని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.